హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మాకు బ్రేక్ఫాస్ట్ చూస్తున్నారు కదా, మన రాగి రొట్టె, రాగి దోశ అనొచ్చు. ఇదైతే ఏమో ఫ్రెండ్స్ తీపి అట్టు. మేమైతే స్వీట్గానే ఇంట్లో ఇష్టమని చెప్పి, ఎంతమందికి ఇది తెలుసో ఐడియా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అలాగైతే ఈ రెసిపీ చాలామందికి రాదు. అంటే సోడిపిండితో అట్టు వేసినప్పుడు ఏంటంటే విడిపోతుంది. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ విధంగా వేసుకోవాలో అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే మనము చూడండి ఎంత పలుచగా రాగి దోశలాగా వస్తుంది. సో మీరు ఇలాగ స్వీట్లెస్ కింద కూడా చేసుకొని మనం దోశల కింద వేసుకోవచ్చు. రాగి ఏంటంటే చాలా బలం కదా, అందరికీ తెలిసిందే. సో ఆడవాళ్ళకైతే మరీ మంచిది. చాలా పలుచగా అయితే రాగి దోశనైతే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఫ్లిప్ చేస్తున్నప్పుడు ఎంత పలుచగా వచ్చిందో. ఇలా రావాలి అంటే కనుక ఒక సింపుల్ టిప్ ఉంది. సో చాలామందికి ఇదైతే ఐడియా ఉండదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, ఏ విధంగా వేసుకోవాలో మీకైతే వస్తుంది. సో ట్రై చేయండి తప్పకుండా ఈ విధంగా. మరి ఈ రాగి పిండి దోశలు అయితే ఇదైతే స్వీట్ అట్ ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది, ఆ విషయం మాత్రం మీరు మర్చిపోద్దు. కొంచెం ఆయిల్ చూస్తున్నారు కదా, లేదంటే అలా వైట్గా ఉంటుంది, టేస్ట్గా కూడా అనిపించదు, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఈ విధంగా అయితే మీరు ఆయిల్ని కూడా ఎక్కువ యూజ్ చేసుకోవాలి దోశలు వేసేటప్పుడు. సో అంత పలుచగా రావాలంటే ముందుగా మనం పిండిని తీసుకొని, రాగా ఉన్నటువంటి మామూలు పిండిని తీసుకుంటాం కదా, పిండి కలిపేటప్పుడు అందులో కొంచెం మైదా కానీ లేదా ఫ్రెండ్స్ మన గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమని యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం దాని టెక్చరు అది అట్టు రావడం కోసం అనమాట. ఇంతకీ చూసారు కదా, స్టార్టింగ్లో వేసిన ఆ దోశ ఏదైతే అట్టు ఏదైతే ఉందో అది అంతగా రాదనమాట, గట్టి గట్టిగా వస్తుంది, లావు అయిపోతుంది. సో ఆ విధంగా కాకుండా ఉండాలంటే ఈ విధంగా కలుపుకునేటప్పుడు మీరు రాగి పిండిలో సోడిపిండి అంటాము మేమైతే, రాగిపిండి కూడా రాగిపిండి ఏదైనా సోడిపిండి రెండు ఒకటే ఫ్రెండ్స్. వీటిలో మనం ఏం చేయాలంటే మైదాని కానీ లేదా కొంచెము గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కాదు, ఒక గుప్పుడు అంటే 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే మనకి ఉప్పు కూడా వేసుకోవాలి. స్వీట్ వేసుకుని కూడా, స్వీట్ అక్కర్లేని కూడా ఉప్పుతోనే అట్టుని నేను బ్యాటర్ చూపించిన విధంగా వేసుకుని అట్లు పోసుకోవడమే ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ. ఈవినింగ్ స్నాక్స్లా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు, చాలా హెల్తీగా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లల కోసం అయితే. ఎనీ టైం వేసుకుని ఆల్ టైం ఫేవరెట్ అని చెప్పొచ్చు. స్వీట్గా వేసుకున్నట్టయితే చాలామందికి నచ్చుతుంది. సో చిన్నపిల్లలకి వేసి పెట్టచ్చు. చూసారు కదా, మీరు ఫ్లిప్ చేసినప్పుడు ఎంత పలుచగా వస్తుందో. సో ఆ విధంగా రావాలంటే కనుక మీరు బ్యాటర్ని బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్, మర్చిపోతూ ఈ టిప్ని అయితే. అలాగే బాగా అట్టు పోసే ప్రతిసారి కూడా మీరు బాగా బ్యాటర్ని కలుపుకుంటూనే ఉండాలి. సో ఆ విధంగా చేస్తేనే అట్టు అనేది వస్తుంది, లేదంటే గట్టిగా వచ్చేసి ముద్ద కింద అయితే మన పెనంకి అంటుకుపోతుంది. సో ఆ విధంగా కాకుండా మీరు బాగా కలుపుకొని వాటర్ని అప్పుడు అట్టు పోసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.